వాసులే భూలోక రాజ్యములన్నీ యెహోవా దేవునివే. భూలోక నివాసులందరూ ఆయన వారసులే. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యములు సమాజములు వినిపించుడి. భూలోక రాజ్యములన్నీ యెహోవా దేవునివే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మైకేల్స్ చర్చ్ గోల్కొండ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ శ్రీ రెడ్డి మాసు మరయ్య, శ్రీమతి ఆర్ జెసింత. మే 24న వివాహ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ శ్రీ రెడ్డి మాసు మరయ్య, శ్రీమతి ఆర్ జెసింత కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. అదే రోజున వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కీర్తిశేషులు పూదోట పాపయ్య శౌరమ్మ, డాక్టర్ శ్రీ రెడ్డి మాసు మారయ్య జెసింత, శ్రీ సామినేని పాల్ జోసెఫ్, శ్రీమతి మరియ గొరిటి, శ్రీ కర్నాటి తామసయ్య, శ్రీమతి అమల, శ్రీ రెడ్డి మాసు సావియా చందన్, శ్రీమతి రజిత, శ్రీ రెడ్డి మాసు సావియా చరణ్, శ్రీమతి పల్లవి, శ్రీ వడ్లమూడి విద్యాసాగర్, శ్రీమతి పర్జన్య. వీరిపై దైవానుగ్రహం, శాంతి, సౌభాగ్యం, ఆయుష్, ఆరోగ్యం మరియు క్రైస్తవుల సహాయమాత ఆశీస్సులు సమృద్ధిగా కురిపించమని వేడుకుంటూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఖమ్మం మెత్రాసనం సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ చర్చ్ కొత్తగూడెం విచారణ, ఏ సుసైరాజ్ జయంతి దంపతుల 46వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి ఏ సుసైరాజ్ జయంతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, కొప్పల జోసెఫ్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొప్పల సుశీల దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఎస్ గీతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి పూజ ఎస్ మాధవారెడ్డి, దీపక్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి, మునెమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరంపాలెం విచారణ, పోలిశెట్టి ప్రకాష్ రావు, ఇన్యాసమ్మ, కార్తీక్, సుప్రజ, క్రాంతికుమార్, బాలజ్యోతిర్మయి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వేలాది స్తోత్రములు తెలుపుతూ మొదటి పెళ్లి రోజు జరుపుకుంటున్న పోలిశెట్టి క్రాంతికుమార్, బాలజ్యోతిర్మయులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని, ఇరాక్విన్కు దేవుని కాపుదలను దయచేయమని, కార్తీక్, సుప్రజలకు సంతాన భాగ్యం దయచేయమని కృతజ్ఞతా బలి పూజ పోలిశెట్టి ప్రకాశ్రావు, ఇన్యాసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ, దుక్కా లక్ష్మి, రవికుమార్, సత్యవతి, శ్రీదేవి, పుష్ప, వంశీ, ఈశ్వర్ వీరందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దుక్కా లక్ష్మి తలంపులు నెరవేరాలని, శ్రీదేవికి త్వరలో వివాహం జరగాలని, కుటుంబమంతా ప్రభు ఆశీస్సులతో దీవించమని ఉత్థాన క్రీస్తు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు.
శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ. కీర్తిశేషులు ఎద్దు అన్నమ్మ గారి 13వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎద్దు నిర్మల కుమారి, డాక్టర్ లివింగ్స్టన్, మయూరి, అశోక్, డాక్టర్ హరిణి, డాక్టర్ నాగరాజ్, నైని ప్రశస్త, ఎమ్మి రోషన్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. దేవుని యందు భయభక్తులు గలవారులారా, పిన్నలారా, పెద్దలారా, మన దేవుని స్తుతింపుడు. ఏలైనా ఇప్పుడు దేవుని రక్షణమును బలమును వచ్చి ఉన్నది. క్రీస్తు తన అధికారమును నెరవేర్చినాడు. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభునాథుని యందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు ఇచ్చుచున్నాను అని దేవుడు ఈరోజు వాక్యంలో చెప్తూ ఉన్నాడు. కలవరపడవద్దు, భయపడవద్దు. నా శాంతి సమాధానము ఎల్లవేళలా మీ వెంట వచ్చును అని ఈరోజు దేవుడు మానవుడికి అభయహస్తాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి దేవుడు మనతో ఉంటే భయమేలా? దేవుడు మన పక్షాన ఉండగా మనం జయించువాడు ఎవరు? సాతానుకి అంతము. సాతాను బంధాలు తెగబడుతూ ఉన్నాయి దేవుని యొక్క శాంతి సమాధానాల ద్వారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, దేవుని శాంతి సమాధానం మనపైన ధారాళముగా కురుస్తూ ఉన్నప్పుడు దానిని స్వీకరించేటువంటి బాధ్యత మనది. ఆ యొక్క శాంతి సమాధానాన్ని వెతుక్కుంటూ వెళ్ళవలసినటువంటి బాధ్యత మనది. దేవుని శాంతి సమాధానము, ఆయన యొక్క కరుణ మనకు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ఇదిగో మనము ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటూ ఆ యొక్క శాంతి సమాధానాలు పొందుకుంటూ మన యొక్క కుటుంబాలలో ఆ శాంతిని నింపుదాం, ఆ సమాధానాన్ని నింపుకుందాం, ఆయన యొక్క కరుణను నింపుకుందాం, ఆయన యొక్క ప్రేమను మన కుటుంబంలో నింపుకునేటువంటి బిడ్డలుగా మనందరము ఉండాలి అని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుంటూ మనం చేసిన ప్రతి తప్పును ప్రభువునకు సమర్పించుకొని పాప క్షమాపణని అడిగి ఈ యొక్క దివ్యబలి పూజలు యోగ్యులుగా పాలు పంచుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు ఉత్థానము ద్వారా నీవు మాకు నూతన జన్మనొసగితివి. ఇప్పుడు నీ ప్రజలమైన మా విశ్వాసమును నమ్మకమును బలపరుపుము. తద్వారా నీ వాగ్దానములను శంకింపక వాటి పరిపూర్తి కొరకు నిరీక్షింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగమును జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. క్రీస్తు సంఘమును
ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు వారికి తెలియచేసిరి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము పవిత్ర వచనములు 19 నుండి 28 వరకు. ఆ దినములలో అంతియోకియా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించి ఉండెనని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి. కానీ శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణంలోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బేకు ప్రయాణమై పోయెను. పౌలు బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్త్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడ శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలేనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలేను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంపీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియో వారికి తెలియచేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడిరి. నీ ప్రజలు నిన్ను కొనియాడిరి. వారు నీ రాజ్య వైభవమును సన్నిధింతురు. వారు నీ రాజ్య వైభవమును సన్నతింతురు. ప్రభు నీవు చేసిన ప్రాణులన్నీయు నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. నీ ప్రభావమును ఉగ్గడింతురు. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. వారు నీ రాజ్య వైభవమును సన్నతింతురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలిసికొందురు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. నీ రాజ్యము శాశ్వతమైనది. నీ పరిపాలనము కలకాలము కొనసాగును. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. వారు నీ రాజ్య వైభవమును సన్నతింతురు. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. నేను నిరంతరము ప్రభువును స్తుతింతును. ఆయన పవిత్ర నామమును ప్రాణులెల్లా సదా సన్నుతింతురు. అందరూ ప్రభు ప్రభు నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. వారు నీ రాజ్య వైభవమును సన్నతింతురు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం.
జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా, నేను శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడు, భయపడనీయకుడు. నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలుగునందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడాను. ఏలైనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు, అతనికి నాపై ఎట్టు ప్రభావమూ లేదు. కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు, ఇటు నుండి వెళ్ళుదము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభునాథుని యందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభువైన దేవుడు మానవుడికి శాంతిని, సమాధానమును అనుగ్రహిస్తూ ఉన్నానని ఆయన చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో చెప్తూ ఉన్నాడు, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుడిచ్చేటువంటి శాంతి ఈ లోకానికి సంబంధించినది మాత్రమే కాదు. ఈ లోకములో ఉండేటువంటి శాంతి మాత్రమే కాదు. దేవుని యొక్క శాంతి మానవుడికి ఇదిగో ఎల్లప్పుడూ కూడాను పరలోక రాజ్యానికి నడిపించేటువంటి శాంతిని, సమాధానమును మానవుడికి అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఈ లోకానికి సంబంధించింది మాత్రమే కాదు, దేవునకు సంబంధించినటువంటి శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తానన్నాడు. మరి ఆ యొక్క శాంతి, సమాధానములు నీకు, నీ బిడ్డలకు, నీ యొక్క భార్యకు, నీ యొక్క భర్తకు, నీ యొక్క కుటుంబానికి యొక్క శాంతి కలుగునుగాక అని మనము ప్రార్థన చేయాలి. దేవాలయానికి వచ్చి నీ శాంతిని పొందుతూ ఉన్నావు, అదే విధముగా ఆ శాంతిని నీ కుటుంబానికి అందించాలి. మరి ఈరోజు వాక్యములో దేవుడు చాలా స్పష్టముగా, సుస్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు కూడాను ఎప్పుడు శాంతి ఉంది. అందుకని మనం యేసు ప్రభువుని శాంతిమయుడు అని పిలుస్తాం, కరుణామయుడు అని పిలుస్తాం. కలవరపడనీయకుండా మన హృదయములో దాగి ఉన్నటువంటి బాధలను తొలగించువాడు, మనకు శాంతిని చేకూర్చువాడు. అందుకనే మానవులు కలవరపడిపోతూ ఉంటే
మన ఎదుటి వారు మనల్ని చూసి జాలి పొందుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అదే విధముగా దేవుడు కూడాను మనం కలవరపడిపోతూ ఉంటే ఆయన బాధపడుతూ ఉన్నాడు. అయ్యో నా యొక్క కుమారుడు, నా యొక్క కుమార్తె కలవరపడుతూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది, ఆ బిడ్డకు నా యొక్క శాంతి ఉండాలి అని దేవుడు మనకు శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క శాంతి మనపైన ధారాళముగా ఉంది, కానీ దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాము. ఆ యొక్క శాంతిని మనం పొందుకోలేకపోతూ ఉన్నాము. ఏ విధముగా అంటే, ఇదిగో మత్తయి సువార్త 8వ అధ్యాయములో మనం చదివినట్లయితే అందులో యేసు ప్రభువుతో 12 మంది శిష్యులు ఆ యొక్క ఒక పడవలో ప్రయాణమవుతూ ఉన్నారు. అలా ప్రయాణమవుతూ ఉన్నటువంటి సమయములో ఒక్కసారిగా సముద్రములో పెద్ద అలలు, గాలులు వచ్చి ఆ యొక్క పడవను ముంచివేసేంటి గాలి, అలలు వస్తూ ఉంటే ఆ 12 మంది శిష్యులు కూడాను కలవరపడుస్తూ, భయపడుతూ, అరుస్తూ ఉన్నారు. అప్పుడు అందులో ఒక శిష్యుడు యేసు ప్రభుని లేపి యేసు ప్రభుని అంటాడు, నీకేమీ కలవరం ఏమీ లేదా? నీకేమీ భయం ఏమీ లేదా? హాయిగా నిద్రపోతూ ఉన్నావా? మేమిక్కడ ఎంతో వేదన పడుతూ ఉన్నాం, మేము చనిపోతామని భయముతో మేము విలవిలలాడుతూ ఉంటే నువ్వు హాయిగా నిద్రపోతూ ఉన్నావా అని అందులో ఒక శిష్యుడు యేసు ప్రభుని అన్నప్పుడు యేసు ప్రభువు లేచి ముందుగా ఆ యొక్క గాలిని, అలలను శాంతించుము అన్నాడు. ఆ యొక్క గాలి, అలలు శాంతించబడ్డాయి. ఆయన యొక్క మాట ఒక్కసారి ఎప్పుడైతే ఆయన మాట నోటి నుండి ఆ యొక్క మాట వెలువడిందో వెంటనే గాలియు అలలను శాంతించబడ్డాయి. తరువాత యేసు ప్రభు 12 మంది శిష్యులతో అంటూ ఉన్నాడు, మీకు నా పైన విశ్వాసము లేదా? నా పైన విశ్వాసం ఉంటే మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఈ యొక్క సమస్య నుండి ఇదిగో నేను మీకు విడుదల దయచేయవాడును కదా. ఆ యొక్క సమస్యను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు. ఇదిగో శాంతిమయుడు, కరుణామయుడు, ఇదిగో మీ యొక్క వ్యాధి బాధలను నయం చేయవాడు, నీ యొక్క సమస్యలను దూరం చేయవాడు నీ ఎదురుగా ఉంటే నువ్వెందుకు కలవరపడిపోతూ ఉన్నావు? ఎందుకు బాధపడిపోతూ ఉన్నావు? నీకు శాంతిని కలిగించువాడును నేను ఉన్నాను కదా. ప్రియ సహోదరుల, సహోదరి అని దేవుడు ఈరోజు పలుకుతూ ఉన్నాడు. మరి ముందుగానే దేవుడు మనకు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ముందుగానే మనము దేవుని యొక్క శాంతిని ఏ విధంగా పొందుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాడు. నోవా కాలంలో కూడాను ఇదిగో నోవాతో చెప్తూ ఉన్నాడు దేవుడు, ఇదిగో నేను ఈ యొక్క లోకమును అంతం చేయబోతూ ఉన్నాను, నీవు ఒక పడవను తయారు చేసి వెళ్ళి ఆ పడవలో నీవు నీ యొక్క నివాసాన్ని ఏర్పాటు చెయ్యి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా నోవా దేవుని మాటను ఆలకించాడు. మిగతా వారు ఎవరూ కూడాను దేవుని మాటను ఆలకించలేదు. మరి నోవా అతని కుటుంబము రక్షింపబడ్డాయి. మరి మిగిలిన వారు రక్షణ పొందలేకపోయారు. అదేవిధముగా మనము కూడా దేవుడు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు. నీకు ఈ యొక్క దేవుని యొక్క పరలోక రహస్యాన్ని నీకు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని శాంతిని మనం ఏ విధంగా పొందుకోవాలి అని. దేవుని శాంతి మనపైన ఉన్నది కాబట్టి, మనపైన ధారాళముగా ఉన్నది కాబట్టి, దాన్ని చూసి మనం భయపడుతూ కలవరపడిపోతూ ఉంటే, దేవుని ఎడల విశ్వాసము లేకుండా మనం జీవించిన ఎడల మనము దేవుని యొక్క శాంతిని ఏ విధంగా పొందుకోగలము? ఆ శాంతి మనకు కనిపించటలేదే. దేవుని యొక్క సమాధానం మనకు కనిపించటలేదే. మనకు కనిపిస్తూ ఉన్నది మన యొక్క సమస్య మాత్రమే.
ఆ సమస్యనే దూరం చేయువాడు యేసు ప్రభు. దూరమును చేయువాడు యేసు ప్రభు. కాబట్టి ఇదిగో దేవుని యొక్క శాంతి సమాధానము సాతానుకు అంతము, సాతాను వేసేటువంటి చిక్కుముడులకు అంతం. మరి మనందరము కూడాను ఆయన సమాధానాన్ని మనకిస్తూ ఉన్నాను, నా సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉన్నది అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మనము ఎందుకని ఆ సమాధానము చూడకుండా కలవరపడిపోతూ వేదన పడిపోతూ మనకు ఉన్నటువంటి సమస్యలను చూచి భయపడిపోతూ జీవిస్తూ ఆయన మీద ఆధారపడకుండా, ఆయన మీద విశ్వాసం ఉంచకుండా ఇదిగో సాతానుకు భయపడటం ఏమిటి? సాతానుకు నా పైన అధికారము లేదు అని దేవుడు ఈరోజు వాక్యములో చెప్తూ ఉన్నాడు. మరి సాతానుకు మన పైన అధికారము లేనప్పుడు సాతాను ఇచ్చేటువంటి సమస్యలకు కానీ, సాతాను మనకు పెడుతూ ఉన్నటువంటి ఇబ్బందులకు కానీ మనం ఎందుకు భయపడాలి? దేవుడు మనతో ఉన్నాడు. మన యేసయ్య మనతో ఉండగా మనకు అంతయు విజయమే. మరి ఆయన స్వరాన్ని మనం వినగలగాలి. ఎందుకంటే నీ సమస్యను శాంతింపజేస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఏవైనా ఇబ్బంది ఉన్నదా? నీ కుటుంబంలో ఏమైనా వ్యాధి బాధలు ఉన్నాయా? నీ కుటుంబంలో ఏమైనా సమస్య నిన్ను వేధిస్తూ ఉన్నదా? దేవునితో చెప్పిన ఎడల దేవుడు ముందుగా దాన్ని శాంతింపజేస్తూ ఉన్నాడు. ఏ విధముగా గాలిని అలలను ఆయన శాంతింపజేసి శిష్యులతో చెప్తూ ఉన్నాడు, మీరు నన్ను విశ్వసించండి అని. అదే విధముగా మనము కూడా ఆయన ఎడల మన యొక్క శాంతిని సమాధానమును మనం ఉన్న ఎడల దేవుడు మనలను తప్పకుండా కాపాడుతాడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని రక్షించువాడు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా మనము ఆయనను ప్రేమించాలి. చివరిలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించిన నెరవేర్చినట్టుగా ఇట్లు చేయుచున్నాను లెండు అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మనపైన ధారాళముగా ఉన్నది అని, ఆ యొక్క ప్రేమను మనం ఇతరులకు పంచటము ద్వారా మన శాంతి మనకు దొరుకుతుంది, మనకు సమాధానము దొరుకుతూ ఉన్నది, ఆయన కృప మనకు దొరుకుతూ ఉన్నది. మరి ఏ సమస్యను చూసి భయపడవద్దు. సమస్య నువ్వు ఉన్నటువంటి శాంతిని చూసి, దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని చూసి ఆ యొక్క నీ సమస్య నీ నుండి దూరం అవుతూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఉన్నటువంటి సమస్యలు కానీ, మనకు ఉన్నటువంటి బాధలు కానీ చాలా చిన్నవి. కానీ మనం కలవరపడిపోతూ దేవుని మీద భారం వేసి జీవించిన ఎడల మనము తప్పకుండా దాన్ని చేయించగలం. అది కాకుండా దేవుని నిందిస్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడు నాకు ఈ సమస్యలు పెడుతూ ఉన్నాడు, నా కుటుంబానికి సమస్య పెడుతూ ఉన్నాడు, నా బిడ్డకి ఈ సమస్యను పెడుతూ ఉన్నాడు అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. సమస్యను తెచ్చుకునేది మనము, సమస్యలోనికి దూరేది మనము. సాతాను మాట విని, సాతాను బంధాల్లో చిక్కుకొని, సాతాను చెప్పినట్లుగా చెడు ఆలోచనతోనూ చెడు పనులతోనూ ఈ లోకం యొక్క ఆశతోనూ మనము దేవుడు ఇస్తూ ఉన్నటువంటి శాంతి సమాధానాలను విడిచిపెట్టేసి, సాతాను ఇస్తూ ఉన్నటువంటి కోరికలకు, సాతాను ఇస్తూ ఉన్నటువంటి లోకాశలకు మనము సాతాను వెంటబడి మనము సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. దానిని జయించువాడు యేసు ప్రభు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా విజయాన్ని పొందుకునేటువంటి బిడ్డలం. ఎందుకంటే మన రక్షకుడు విజయాన్ని జయించాడు, సాతాను జయించాడు. కాబట్టి ఆ సాతానుని జయించినటువంటి యేసుక్రీస్తు
ఈ రోజున చెప్తూ ఉన్నటువంటి మాట, ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, నా శాంతి నా సమాధానము నీ వెంట వచ్చును, నువ్వు కలవరపడవద్దు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క కలవరాలకు, మన యొక్క సమస్యలకు అన్నిటికీ కూడా పరిష్కారం ఒకటే. ఆయన ఎడల విశ్వాసం ఉంచిన ఎడల దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని బిడ్డగా జీవిస్తూ విజయం వైపు నడిచేటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విరిసింది పూజ కుసుమం, నీ పూజ పీఠం, నీ సన్నిధానం అలరించర్పింతు దేవా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం, ప్రియమారర్పింతును నేను, ప్రియమారర్పింతును. ఎనలేని నీ దివ్య ప్రేమ అలరించే చిన్ని హృదయం, ఈ రంగు రూపం లేని పుష్పాన్నించావు దేవా. ఎనలేని నీ దివ్య ప్రేమ అలరించే చిన్ని హృదయం, ఈ రంగు రూపం లేని పుష్పాన్నించావు దేవా. అనురాగ రాగాలు అందించినావు, అభిషేక వరములు కురిపించినావు. అనురాగ రాగాలు అందించినావు, అభిషేక వరములు కురిపించినావు. మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును, మమతానురాగాలతో నన్ను నేను అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా బలియగు క్రీస్తు కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున
ప్రతి దేశము, ప్రతి ప్రజ ఆనంద పాస్కానందముతో ఉప్పొంగొచ్చు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటియు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పుచ్చింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మనము పాత్రులుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా 14వ లియో జగద్గురువును, మా యొక్క కార్డినల్ పూల ఆంథోనీ గారిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలిగు మరీ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము
మాకు నీటికి అనుగ్రహింపుము. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ఎంత ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో చించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం జీవమును కాపాడునుగాక. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు. ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు. ప్రభు యేసు బలియాగం పరమాద్భుత విందు. ప్రియమునరారి, ప్రియమునరారి, విందులోన పాల్గొనరారి. ప్రియమునరారి, ప్రియమునరారి, విందులోన పాల్గొనరారి. చేకొనరారి, లోకొనరారి, భక్తితో గైకొనరారి. చేకొనరారి, లోకొనరారి, భక్తితో గైకొనరారి. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు. ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి.
క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో అతనితో జీవింతుమని విశ్వసింతుము. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో కాపాడము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మనలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. వెంబడి